ఎంబీబీఎస్ వీటిది సాధారణంగా మనకి ఇండియాలో ఒక అలవాటు ఏమైపోయిందంటే అయితే ఇంజనీర్ లేకపోతే డాక్టర్ ఇది తప్పించి మరొక కోర్సుల వైపు మన పిల్లల్ని తీసుకుపోవాలి. అనేకమైనటువంటి వృత్తులలో ఇప్పుడు మనుషుల కొరత ఉంది, ఆడిటర్ల కొరత ఉంది, చార్టెడ్ అకౌంటెంట్ల కొరత ఉంది, అలాగే అకౌంటెంట్స్ కొరత ఉంది, అట్లాగే మెకానిక్ల కొరత ఉంది, ఎలక్ట్రీషియన్ల కొరత ఉంది. పనులకి బోల్డ్ అంతమంది మనుషులు కావాలి. వాటిని తెలిసినోడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ అయ్యాడు లేకపోతే డాక్టర్ అవుతున్నాడు, ఇంతే. ఇక్కడ సీట్లు రాకపోతే ఇప్పుడు ఒక వార్త ఏదో వచ్చింది, కజకిస్తాన్లో 35 లక్షల నుంచి 50 లక్షల సీటు ఎంబీబీఎస్. ఇక్కడ బ్రోకర్ తీసుకుని డబ్బులు అక్కడ కట్టలేదట, దానివల్ల అక్కడ కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ కేసు పెట్టారు. ఇట్లాంటి బోలెడు మోసపోతున్న వాళ్ళు లేదా అక్కడికి వెళ్ళి పోనీ అక్కడ చదివేశాక అక్కడ ఎంబీబీఎస్ పూర్తయిపోయాక ఇక్కడ అన్ని ఉద్యోగాలు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చాక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాయాలి. అందులో 100కి 10 మందే పాస్ అవుతున్నారు. అదే ఇండియాలోనే శుభ్రంగా ఆయా దేశాలతో ఒప్పందం చేసుకుని, అంటే ఒకటి మన ఎంబీబీఎస్ సీట్లు పెంచారు, ఇంకా చాలట్లేదు, ఇంకా ఎక్కువ మందికి ఎంబీబీఎస్ సిస్టమ్ ఉంది. దెన్ శుభ్రంగా ఆ దేశాల యూనివర్సిటీలు లేదా మన దేశంలో ఉన్నట్టు ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నిటి ప్రోత్సహించి, ఇదివరకు ఇంజనీరింగ్ కాలేజీలకు ఎట్టయితే ఇబ్బడముబ్బడిగా పర్మిషన్ ఇచ్చేశారో అట్లాగే మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చేస్తే పోతుందాం. కాకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళలో 100లో 20 మంది పనికి వస్తుంటే 80 మంది పనికి రావట్లే. చివరికి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు, పేరుకి మాత్రం డిగ్రీ ఉన్నట్టు బీటెక్, అట్లాగైపోతున్నారు. అప్పుడు రేపు పొద్దున డాక్టర్లలో అది కుదరదు. డాక్టర్ డిగ్రీ ఉంది కదా అని ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, మనుషుల ప్రాణాలతో చెలగాటిపోతుంది. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కనుక ఉద్యోగం చేయకుండా వేరే ఉద్యోగం నష్టం లేదు. డాక్టర్ వాళ్ళకి అదే ఉద్యోగం చేసేటువంటి అర్హత వచ్చేస్తుంది, ప్రాక్టీస్ అర్హత. అది చేస్తే ప్రాణాలు పోతాయి, ఆరోగ్యాలు పోతాయి, జీవితాలు పోతాయి. కాబట్టి ఇవ్వలేరు. దీనికి ఏంటి పరిష్కారం అన్నది ఇప్పటికొకటి ఆలోచించింది కేంద్ర ప్రభుత్వం. జిల్లాకు ఒక కొత్త మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పెట్టి ఇదివరకటి రోజుల్లో ₹1,00,00,000 తక్కువ ఉన్నటువంటి వాళ్ళు సీటు చదవలేరు అన్నటువంటి దశ నుండి ఇప్పుడు 25-30 లక్షల ఉన్నోళ్ళు కూడా చదివే దశకి తెచ్చింది. బట్ ఇంకా ఏదో కావాలి ఇక్కడ.